హాయ్ అండి. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ సాంబార్ రెసిపీ. దానికోసం గ్యాస్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసి బాగా వేడి చేయాలి. బాగా వేడెక్కిన ఆయిల్లో పోపు దినుసులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఆయిల్లో వేసి బాగా డీప్ ఫ్రై చేయాలి. ఆనియన్స్ తొందరగా డీప్ ఫ్రై అవ్వాలంటే ఆనియన్స్ వేసినప్పుడే కొంచెం సాల్ట్ వేస్తే ఆటోమేటిక్గా అవి తొందరగా రెడ్ కలర్లోకి వచ్చేస్తాయండి. బట్ నేనైతే సాల్ట్ వేయలేదు. సో ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే టమోటాస్ కూడా కట్ చేసి పెట్టుకొని ఉన్నాను. సో ఇంకా కొంచెం వేగిన తర్వాత టమోటాస్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం కరివేపాకు తీసుకొని అందులో వేసి కలుపుకోవాలి. సాంబార్ అనేది చాలా ఈజీ రెసిపీ అండి. ఇది టిఫిన్స్ లేకపోతే చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ వీటిలోకి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇట్లా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. టమోటాస్ అంత తొందరగా అవైతే మగ్గిపోవు. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇంకా బాగా మగ్గాలి. అవి గట్టిగా ఉన్నప్పుడు మధ్య మధ్యలో వాటిని స్మాష్ చేసుకుంటూ కూడా ఉండొచ్చు. ఇవి టమోటాస్ వేగుతున్నప్పుడే కొంచెం చింతపండు వేసి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే చింతపండు టమోటాస్తో వేసినప్పుడు ఆయిల్లో అది బాగా మగ్గిపోతుంది. సో చింతపండుకి ఆ పులుపు అనేది పడుతుంది. సో ఇలా బాగా కలుపుకున్నాక మధ్య మధ్యలో ఇలా స్మాష్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అవి ఇంకా కంప్లీట్గా మగ్గలేదు. సో ఇలా చేసేటప్పుడే ముందుగానే మనం పక్కన కుక్కర్లో ఒక కప్పు కందిబ్యాళ్ళు ఉంటాయి కదా, అవి తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. మెత్తగా బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది ఇలా ఉన్నప్పుడే ఇది బాగా ఈ టమోటాను ఈ మధ్యలో స్మాష్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. సాంబార్ అనేది పెద్ద కష్టమేం కాదండి, చాలా ఈజీ. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటూ స్మాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇందులో బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ కారం, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మెత్తగా స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అంతలోపు ముందుగా ఉడికించి పెట్టుకున్న బ్యాళ్ళలో వాటర్ అనేది పక్క బౌల్లో తీసి పెట్టుకోవాలి. అలాగే ఆ బౌల్లో ఉన్న వాటర్ని తీసి ఈ టమోటో ప్యూరీలో వేసి బాగా కలుపుకోవాలి. ఆ బ్యాలెన్ కూడా బాగా మెత్తగా స్మాష్ చేసుకొని దాన్ని కూడా ఈ టమోటా దాంట్లో వేయాలి. బాగా వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా వాటర్ కావాలనుకుంటే ఇంకా మన ఇష్టం, కొంచెం వేసుకొని యాడ్ చేసుకోవచ్చు. మేమైతే కొంచెం వాటర్ లాగా ఉండేదానికే ఇష్టపడతాము. సో అందుకనేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసినాము. ఇట్లా బాగా కలుపుకోవాలండి వాటర్లోకి టమోటా ప్యూరీని. ఇట్లా బాగా కలుపుకున్నాక కాసేపటికి కొంచెం సేపు అంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి మంట అయితే. మీడియం ఫ్లేమ్లోనే పెట్టినాము. ఇది కొంచెం బాయిల్ అవుతూ ఉంది, చూసారు కదా, ఇప్పుడు వేడెక్కుతూ ఉంది సాంబార్ అనేది. బాగా వేడెక్కిన తర్వాత సాంబార్ బాగా కలుపుకుంటూ ఉండాలి మధ్యలో కూడా. చూసారు కదా బాగా బాయిల్ అవుతుంది. చూసారు కదా పైన సాంబార్ బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం సాంబార్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర, ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. చూసారు కదా సాంబార్ బాగా బాయిల్ అయ్యింది. బాగా పొగలు కూడా వస్తూ ఉన్నాయి. వేడి సాంబార్ రెడీ అవుతుంది. ఇలా బాగా ఈ సాంబార్ని ఇడ్లీలోకి, దోశలోకి చేసుకుంటే చాలా బాగుంటుంది.